ఇప్పుడు శ్రీజ కూడా వీణ్ణి ఇష్టపడుతుందని తెలిస్తే పెళ్ళాపేస్తారా? రై, నువ్వెక్కువగా ఊహిస్తున్నావు. శ్రీజ సూర్య మాట జవదాటదు. పైగా తను నిశ్చితార్థం చేసుకోవడానికి కూడా ఒప్పుకుంది కదరా అసలా. ఒప్పుకుంది కాదు, అడ్డు చెప్పే ఛాన్స్ దొరకలేదు అంతే. ఏం మాట్లాడుతున్నావురా? ఎరా, ఇది నేనే చెప్పాలా, నువ్వే చెప్తావా? అవునా శ్రీ నా లవ్ని యాక్సెప్ట్ చేసింది. ఏంట్రా, ఏం నువ్వు అనేది? అక్కడ సూర్య మాటకు తలూపి మళ్ళీ నీతో? దాము, నాకేం అర్థం కావడం లేదు దాము. నాకు మాత్రం ఏమర్థమైంది అసలా? చెప్పరా పెద్దోడా, ఏం జరిగింది అసలా? నిశ్చితార్థం అని మాకు తెలీదు. అందుకే మీరు ఆఫీస్లో ఉన్నారని యశు సింధు అక్కడికి బయలుదేరి మమ్మల్ని సూర్యమావ ఇంటికి పంపించారు. కానీ మేము వెళ్ళేసరికి నిశ్చితార్థం ఏర్పాట్లు జరుగుతున్నాయి. శ్రీ చెప్తుందేమో అనుకున్నాను, కానీ మా ఇద్దరికి ధైర్యం రాలేదు. తమ్ముడు సింధు వచ్చేసరికి చెంప పగులుతుంది ఇంకొక మాట మాట్లాడావంటే. ఆటలు అనుకుంటున్నారా? ఇంకా నయం, నీ పెరికితనం అనర్థం జరగకుండా కాపాడింది. లేదంటే అంతమందిలో సూర్య మాట పోయేది. సూపర్ పా, నువ్వు రియల్లీ ఆసమ్. కన్న కొడుకు ప్రేమని గెలిపించే అవకాశం వచ్చినా కూడా స్నేహితుడి మాట ముఖ్యం అని ఆలోచిస్తున్నావు చూడు. బా, ఎక్సలెంట్ పా. నువ్వు మాట్లాడకో. ఎరా, ఊర్లో ఉన్నప్పుడు నీకు ఫోన్ చేసి ఏం చెప్పానురా? నీ మనసు మారితే ప్రమాదం అని చెప్పానా లేదా? అది కాదు నాన్న. శ్రీ ఇప్పుడు నన్ను కావాలనుకుంటుంది. మనసులు కలిసాక ఇంకేంటి నాన్న? అవునండి, శ్రీజ మనసులో వీడు లేడనే కదా మనం మనసు చంపుకున్నాం. ఇప్పుడేంటి ఇంకా ఆలస్యం? వెంటనే సూర్య అన్నయ్యతో మాట్లాడండి అసలు. ఏంటే మాట్లాడేది? పిచ్చా నీకు? వీడి ప్రేమను యాక్సెప్ట్ చేసిన శ్రీజ అక్కడ నిశ్చితార్థానికి తల వంచింది. ఇంకేం చెప్తాం ఇప్పుడు? ఆ పిల్ల మనసు మార్చుకుందంటుంటే తాంబూలాలు మార్చుకున్నారంటావేంటి? తాంబూలాలు మార్చుకున్నంత మాత్రాన పెళ్ళైపోయినట్టు కాదు కదా. నీకు మెంటలెక్కిందిరా. ఇది చిన్న విషయం కాదు. తెలుసు నాన్న, కానీ మీరు మాట్లాడితే సూర్యమావయ్య కన్విన్స్ అవుతారు. అంబిక అంటేని ఎలా అయినా కన్విన్స్ చేస్తాడు. ప్లీజ్ నాన్న, నా ప్రేమని గెలిపించు నాన్న. నిన్ను గెలిపించడానికి నా స్నేహితుణ్ణి ఓడించలేనురా. అంటే వాడు జీవితాంతం కుమిలిపోయినా పట్టించుకోవా అసలా? నీకు అర్థం కావడం లేదామో. సూర్య అంబిక మనసు నొప్పించే ఏ పని చేయడు. ప్రయత్నిస్తే కదా తెలిసేది. నీకేం తెలీదు, నువ్వు మాట్లాడకో. వాడని దాంట్లో తప్పే ఉంది నాన్న. ప్రయత్నం చేయకుండా మనమే అన్నిటికీ భయపడితే ఎలా? నాన్న, ఇది నా లైఫ్ నాన్న. ఒక్కసారి ఆలోచించండి. నీ లైఫ్ గురించి మాత్రమే ఆలోచిస్తే నాది స్వార్థం అవుతుందిరా. కాబట్టి అందరి మంచి గురించి ఆలోచించడమే కరెక్ట్. నీ జీవితమా, నా స్నేహితుడి మాట అనే పరిస్థితే వస్తే నాకు
నా స్నేహితుడి మాటే ముఖ్యం. అది కాదు చంద్ర, ఒక్కసారి. ఎన్నిసార్లు ఆలోచించినా నాకు సూర్య ముఖ్యం, సూర్యనే ముఖ్యం. యష్, నువ్వు చెప్పింది కరెక్ట్రా. మన గురించి ఆలోచించిన వాళ్ళ కోసం మనం ఆలోచించడం అనవసరం. థ్యాంక్స్ నాన్న. థ్యాంక్ యూ సో మచ్. రే తేజు, తేజు, ఇప్పుడు మీ కడుపు నిండింది అసలా? ఛ! రే తేజు, ఆగరా. నులు రెండు తిప్పేస్తావే, నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే. చరణ్, అన్ని సర్దేసుకున్నావా? మ్యాటర్ ఏంటంటే మేము ఒక డ్రెస్తోనే వచ్చాం, మొత్తం లగేజ్ వచ్చింది నువ్వు. మేము సర్దిద్దే ఈ ఇంటినే సర్దుకెళ్ళిపోవాలి. ఆ పని నీ ఒక్కడి వల్లే అవుతుంది మారుతీరావు. అంటే మీరు కాబోయే వియ్యంకులు కదా, అమ్మాయి గారి కోసం ఏదడిగినా మా అయ్యగారు ఇచ్చేస్తారని నా ఉద్దేశం. మస్తాన్, నువ్వు నోరు కాస్త అదుపులో పెట్టుకుంటే బావుంటుంది. ఇంతకు ముందున్న మా బంధానికి ఇప్పుడు ఏర్పడబోయే బంధుత్వానికి చాలా తేడా ఉంది. అతను నా కూతురికి కాబోయే మామగారు. అతన్నంటే నన్ను అన్నట్టే. క్షమించండి అయ్యా, ఇంకెప్పుడు నోరు జారును. ఏదున్నా మనసులోనే తిట్టుకుంటాను. మన చేతలను బట్టే ఎదుటి వాళ్ళు మనకి గౌరవం ఇస్తారు. అన్నయ్య, వెళ్ళొస్తామా? వదినా, నా కోడలు భద్రం. శ్రీ, ఏంటమ్మా అదోలా ఉన్నావు? ఏవైంది? మీ బావ ఏమైనా ఆట పట్టించాడా? బావకి అంత సీన్ లేదు. బావనే నేను ఒక ఆట ఆడుకున్నానుగా. మరే ఎందుకు తను అంత డల్గా ఉంది? కాస్త టైర్డ్గా ఉందిలే అంబిక. ఊరు నుంచి రాగానే ఫంక్షన్ చేశామా, పైగా జర్నీలో కాస్త అలసిపోయినట్టుంది. కారణం అది కాదు. నాకు తెలుసు నా చిట్టి తల్లి ఎందుకు మూడీగా ఉందో. తన ఇప్పటినుంచే ఈ నాన్నని వదిలి అత్తారింటికి ఎలా వెళ్లాలా అని బెంగ పెట్టుకుంది కదా బంగారం? అంతేనా? ఇంకా నయ్యం. ఈ పెళ్లి వల్ల తను సంతోషంగా లేదేమోనని భయపడ్డాను. చూడు శ్రీ, నీకు నేను వరుసకు అత్తనేమో కాని మా అన్న వదినల ప్రేమతో కలిపి నేను నీకు కొండంత ప్రేమని పంచుతాను. నువ్వు ఇక్కడెలా ఉన్నావో అక్కడ అలాగే ఉంటావు. తేడా ఏమీ ఉండదు. నువ్వు ఎప్పుడు రావాలంటే అప్పుడు నాన్నని చూడటానికి రావచ్చు. నేను నీ వంకతో మా అన్నయ్యని చూడటానికి వస్తాను. ఏంటి? ఆ? పిచ్చి పిల్ల. అన్నయ్య, వెళ్ళొస్తాను. వస్తాను వదినా. చెప్పు తేజు. సింధు, నేను అర్జెంటుగా శ్రీజాని కలవాలి. ఇప్పుడా? అవును, ఇప్పుడే. చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. వెంటనే శ్రీని తీసుకుని వచ్చే. లొకేషన్ షేర్ చేస్తున్నాను. ఓకే. ఏంటి అంత అర్జెంట్ విషయం? ఏమై ఉంటుంది?
అప్పుడప్పుడు వాడిలా నేను ఎందుకు లేనా అనిపిస్తుంది శ్రీ. వాడికి ఎమోషన్స్ ఉండవు, లాజిక్స్ మాత్రమే ఉంటాయి, ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. అందుకే డిసప్పాయింట్మెంట్ కూడా ఉండదు. వాడి కంఫర్ట్స్లో వాడు ఉంటాడు. నా ప్లేస్లో నువ్వు ఉంటే ఏం చేస్తావని అడిగితే లేపికెళ్ళి పెళ్లి చేసుకుంటానన్నాడు. మీ గురించి మీరు మాట్లాడుకోకుండా ఆ కోతి గురించి ఎందుకు? వాడే కరెక్ట్. మనం లేచిపోదాం శ్రీ. ఇది చెప్పడానికి పిలిచావా? ఇంకా నువ్వు మా నాన్నతో మాట్లాడతావేమో అనుకున్నాను. ఎవరితో మాట్లాడినా లాభం లేదు శ్రీ. వాళ్ళకి మన గురించి అవసరం లేదు. వాళ్ళకి వాళ్ళ మాట, వాళ్ళ స్నేహం ఇవే ఇంపార్టెంట్. మన గురించి ఆలోచించిన వాళ్ళ కోసం మనం ఎందుకు ఆలోచించాలి శ్రీ? అంటే వాళ్ళని కాదనుకుని వెళ్ళిపోదామా? వాళ్ళు మనల్ని కావాలనుకోవడం లేదు కదా. యశు మా నాన్నకి నువ్వు కూడా నన్ను ఇష్టపడుతున్నావు అని చెప్తే మా నాన్న ఏమన్నాడో తెలుసా? నాకు నీకన్నా నా ఫ్రెండ్ ఇంపార్టెంట్ అన్నాడు. అంటే నేనేంటి శ్రీ? నా బాధ వాళ్ళు చూడగలరు కానీ మీ నాన్న మాట పోతే తట్టుకోలేరు అంటే నేనెందుకు వాళ్ళ గురించి ఆలోచించాలి? తేజు, టాపిక్ ఎక్కడి నుండి ఎక్కడికో వెళ్తుంది. మీ నాన్న గురించి నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. ఆయన స్నేహానికి అంత వాల్యూ ఇచ్చారు అంటే మీకెంత వాల్యూ ఇస్తారు అనేది ఆలోచించాలి. కానీ ఇలా ఎక్కడుంది శ్రీ వాల్యూ? నేనంటే మా నాన్నకి లేదు, నువ్వంటే మీ నాన్నకి లేదు. కొడుకు ప్రేమ లేకపోతే బతకడని తెలిసినా పట్టించుకోలేని ఆయనేం తండ్రి? కూతురు మనసులో ఏముందో అడగకుండా తనిష్టానికి మాటిచ్చిన మీ నాన్నే మనిషి. తేజు, ఎనఫ్. మా నాన్న గురించి ఇంకొక మాట అన్నా బాగోదు. ఇలా మనం లోపల కుమిలిపోవడం బావుందా? దీనికి కారణం మీ నాన్నే కదా. తేజు, వద్దని చెప్తున్నాను, విను. తేజు ప్లీజ్. అక్క నాన్నని ఏమన్నా అంటే తట్టుకోలేదు. మరి నేనేమైపోయినా పర్వాలేదా? ఇప్పుడు చెప్తున్నా, అసలు మన కథకి మీ నాన్నే విలన్. తొక్కలో మాట, తొక్కలో నాన్న. నీకు నేనేంటో చాలా బాగా అర్థమయ్యేలా చెప్పావు. థ్యాంక్ యూ. నువ్వు ఎప్పటి వరకు ఉంటావో ఓ బంధమా, నువ్వు ఎందరిలో ఏంటక్క ఇది? అక్క ఆగక్క. మనిషి బాధ ఇది, మనసు వేదనిది, మరచిపోదు కథ నిన్నటి గాయం. గాలి లేనిది నుదుట రాసినది, దూరమయ్యేట్టు ఆనందం. కనులు చూసినది కథగా మారినది, గురుతు చేసినది గుండెల భారం. ఎదుటి వారికి చెప్పలేదు మది కాల రాసింది
అక్క మెసేజ్ చేసిందేంటి? సింధు, నేను చాలా ట్రై చేశానే, కానీ నా వల్ల కావటం లేదు. నా అన్న మాట, తేజు ప్రేమ నాకు రెండూ కావాలి. కానీ ఒకటి దక్కితే ఇంకోటి దూరం అయ్యే పరిస్థితే, కానీ రెండూ పండే అదృష్టం నాకు లేదు. ఈ రెండూ లేకుండా నేను హ్యాపీగా ఉండలేను. నేను హ్యాపీగా లేకపోతే ఎవ్వరూ హ్యాపీగా ఉండరు. కాబట్టి నేను చచ్చిపోతే 2 రోజులు బాధపడి తర్వాత మర్చిపోతారు. లేదా నన్ను అసహించుకొని నేను పుట్టానో లేదో అనుకుంటారు. అందుకే నేను చనిపోవాలని డిసైడ్ అయ్యాను. అమ్మ నాన్న జాగ్రత్త. తేజుని ఇంకో పెళ్లి చేసుకోమని చెప్పు. బాయ్. అక్క ఫోన్ లిఫ్ట్ చేయి. ఇప్పుడు ఏం చేయాలి? యష్కి కాల్ చేసి చూద్దాం. చెప్పు సింధు. యష్, నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదు. అక్కకి ఏదైనా అవుతుందేమో అని భయంగా ఉంది. సరే, ముందు నువ్వెక్కడున్నావు? సరే, ఇప్పుడే వస్తున్నావు. నన్ను క్షమించండి. మొదటిసారి మాట నిలబెట్టుకోలేకపోతున్నాను. అందుకే నాకు నేను ఈ శిక్ష వేసుకుంటున్నాను. మరో జన్మంటూ ఉంటే మీ కూతురుగానే పుట్టాలని కోరుకుంటున్నాను. సారీ సింధు. నా సంతోషం కోసం నువ్వెన్నో చేశావు, కానీ ఆ సంతోషాన్ని అనుభవించే ఛాన్స్ నాకు లేదు. తేజు, నీ ప్రేమని అక్కడ ఉండి ఆశీర్వదిస్తాను. వెళ్ళిపోతోంది ప్రాణమే, కనబడుతోంది శూన్యమే, వదిలేలుతోంది గాయమే.
సింధు సింధు యష్ నా కాళ్ళు చేతులు ఆడటం లేదు. ఆ అక్కకి ఏమైనా అవుతుందేమోనని చాలా భయంగా. పిచ్చా తనకి? తను లేకుండా నేను ఎలా ఉండగలను? అంత అంత నా వల్లే. నేను లవ్ చేయకపోయి ఉంటే తను ఎవరో ఒకరిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండేది. రే అరవకరా, ముందు తను ఎక్కడుందో వెతకాలి పద. ఎక్కడని వెతుకుతావురా? తను ఏదైనా చేసుకుంటే నేను కూడా తనతో పాటే. ఇప్పుడు అక్కని చావకుండా ఆపడం ముఖ్యం, నువ్వు చావడం కాదు. రే పోలీసులు కాల్ చేసి ఫోన్ సిగ్నల్ ట్రేస్ చేయమని చెప్పు. వద్దు, నాన్నకి తెలుస్తుంది. మరి ఇంకెలాగా? తను ఎక్కడికి వెళ్ళిందో ఎలా తెలుస్తుంది? ఇక్కడికెందుకు రమ్మన్నావు? అయినా నా ఫ్రెండ్తో నీకేంటి పని? నీకు సంతోషం వచ్చినప్పుడు సముద్రంతో పంచుకుంటావు, నేను బాధొస్తే పంచుకుంటాను. నా వల్ల నాన్న అమ్మని తిట్టారు, అందుకే ఇక్కడికొచ్చాను. యష్, అక్క ఏరాట బీచ్ లో ఉండుంటుంది. పద రండి. పెద్దమ్మాయి ఇంట్లో లేదా? శ్రీ శ్రీ ఎక్కడ? గుడికి వెళ్ళి ఇంకా రాలేదండి.